మేము కైవసం చేసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు. ఒకసారి అంబటి జోజిరెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. జోజిరెడ్డి గారు నమస్కారం అండి. ఓవరాల్గా డిబేట్లు సారాంశం విన్నారుగా. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి దీంట్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈసారి మరి కల్వకుంట్ల కవిత గారితో కలిసి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో పోటీ చేస్తున్నారు. మొత్తానికి మరి ఒక 4-5 పార్టీలు, అంటే 3 ప్రధాన పార్టీలు, ఎంఐఎంతో పాటు ఇక తీన్మార్ మల్లన్న స్థాపించిన పార్టీ కూడా ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో దాంతోపాటు మరి మీరు కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మున్సిపాలిటీలకు సంబంధించి 52 లక్షల పైగా ఓటర్లు మరి 3 ప్రధాన పార్టీలనే మరి ఆశీర్వదిస్తారా? అదే క్రమంలో మీలాంటి పార్టీలను కూడా ఆదరిస్తాయా? ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే చర్చ పెట్టినరో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 కూడా ఫెయిల్ అయినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, మనకు తెలిసి ఎంత డెవలప్మెంట్ అయింది, ఏమైంది అనేది ఇందాక పెద్దన్న చెప్పినట్టుగా కోట్ల రూపాయలు వచ్చిన మాట వాస్తవం. కానీ డెవలప్మెంట్ కాడికి వచ్చేసరికి ఒక ఫ్లైఓవరో లేకపోతే ఇంకోటో కాదు. వరదలు వస్తే హైదరాబాద్ లో ఏ విధంగా మునిగిపోతున్నాయి, మిగతా ప్లేస్లలో ఎట్లా మునిగిపోతున్నాయి అనేది వాళ్ళు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయం. అదేవిధంగా కాంగ్రెస్ 2 సంవత్సరాలు దాటిపోయింది వచ్చి, ఇవాళ వరకు కూడా ఎక్కడ ఒక తట్టెడు మట్టి పోసినట్టు కానీ, ఎక్కడ కూడా ఒక రోడ్డు డెవలప్మెంట్ చేసినట్టు కానీ ఎక్కడ లేదు. అది గమనించాలా. అంతేకాదు ఇవాళ బీజేపీ అది ఏమైనా కూడా ఒక మతం పేరు చెప్పుకుంటూ పోతూనే మేము ఎన్ని కోట్లు ఇచ్చినాం, మొత్తం ఇక రాష్ట్రానికి డబ్బులే లేవు, మొత్తం కేంద్రం నుంచి తెచ్చిన డబ్బులే అంటున్నారు. రాష్ట్రం నుంచి పోతేనే కేంద్రం ఇచ్చింది, మన భాగమే ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా నేను, మీకు ఏదైతే లాస్ట్ టైం కూడా ఇలా కొత్తగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లేదు, 1939 నుంచి ఉంది. 35 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో పార్టీలో ఉన్నాము, అక్కడ ప్రభుత్వంలో ఉన్నాము. అంతే తప్ప ఇలా ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఇది. తెలంగాణలో కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఒక ఎమ్మెల్యే గెలిచినాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 202 బీఫామ్లు ఇస్తే 102 గెలిచినాం. 202 బీఫామ్లు ఇస్తే 102 గెలిచినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏం జరుగుతున్నదైనా మనం క్లారిటీగా చూసుకున్నప్పుడు, ఇవాళ కవిత గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరికీ జరిగిన అన్యాయాల గురించి తెలుసుకొని మా సింబల్ మీద పోటీ చేస్తాము. ఇదైతే నీతిగల పార్టీ, ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ లేదు. 30 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా చిన్న రిమార్క్ లేకుండా ఉన్న పార్టీ అంటే ఓన్లీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని చెప్పేసి తెలుసుకొని సోషలిజం గా మేము కూడా కొట్లాడతాం, జనాల కోసం కొట్లాడతాం అని చెప్పేసి మా దగ్గరికి రావడం మాత్రం వాస్తవం. దాంట్లో ఏం ఇది లేదు. మేము కూడా అట్లాంటి వాళ్ళు అంటే ఒకటి సిస్టమ్ ఉంటుంది, మాకు కూడా ఒక పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా మా మెంబర్షిప్ తీసుకోవాలి. వాళ్ళది రాజకీయ పార్టీ కాదండి, ఇట్ ఈస్ క్లియర్. రాజకీయ పార్టీ కాదు, వాళ్ళది ఒక ఉద్యమ సంస్థ. ఆ ఉద్యమ సంస్థని అందులో ఉన్న వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో, ప్రతి వాళ్ళు రాజకీయంలోకి వచ్చేటప్పుడు నేను ఎక్కడో పోటీ చేయాలా, గెలవాలా, ఇంకా సేవ చేయాలా అనే ఆలోచనతోనే వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. ఇవాళ కవిత గారు వచ్చి అడిగినా కూడా మేము క్లియర్ గా చెప్పినాం, మెంబర్షిప్ తీసుకోవాల్సిందే, మెంబర్షిప్ తీసుకొని పోటీ చేయొచ్చు అని. కానీ ఇక్కడ మా వాళ్ళు ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏ జిల్లాలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది, జనరల్ సెక్రటరీలు ఉన్న దగ్గర కూడా మెయిన్ గా చూసుకొని దాన్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గెలుపు గుర్రాలుగానే మేము ప్రత్యేకంగా చెప్పేది గెలుపు గుర్రాలని మాత్రమే చూసుకుంటూ ముందు పోబోతున్నాం. ఖచ్చితంగా మేము లేకుండా ఏ పార్టీ కూడా ఇవాళ స్థానంలో కూర్చునే మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానంలో కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మెయిన్ పాత్ర పోషించబోతున్నాం. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కొన్ని మున్సిపాలిటీలు అయితే ఆల్రెడీ కొన్ని డిక్లేర్ కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా డిక్లేర్ కూడా అయిపోయినాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ ఫస్ట్ ఆదిలాబాద్ లోనే గడ్డ మీద జెండా పాతబోతున్నాం. అదే విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాము. నిజామాబాద్ లో కూడా గెలుస్తాం. ఎన్ని చేసినా కూడా ఇద్దరం అక్కడ కవిత గారు అని చెప్పేసి అంటున్నారు. కవిత గారు ఎవరి కోసం కొట్లాడుతున్నారు? ఇలా ఏ పార్టీని మాకు సంబంధం లేదు. అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటున్నాం. ప్రజలకు పనిచేసే వీళ్ళకి
మా మెంబర్షిప్ మీద మేము బీఫామ్స్ ఇవ్వబోతున్నాం, Right. ఖచ్చితంగా ఇస్తాం. అక్కడ Okay. కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ టీం మా టీం అన్ని కలిసి పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ జ్యోతిరెడ్డి గారు. మొత్తానికి మరి మీ విలువైన సమయం కేటాయించి డిబేట్లో పాల్గొన్న శరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గూడూరు లక్ష్మణ నరసింహారెడ్డి గారు, మరి బీఆర్ఎస్